ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం? ప్రార్థన చేయడానికి ప్రత్యేకంగా సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కొంత సమయం దొరికిన ప్రార్థనలో గడుపుతూ ఉండేవాళ్ళం. వాక్యం చదవకపోతే ఏదో మిస్ అయినట్లు అనిపిస్తూ ఉండేది. స్తుతి పాటలు వింటూ ఉంటే వెంటనే హృదయం కదిలించబడేది, కన్నీరు వచ్చేది. చిన్న విషయానికి కూడా దేవుని కృతజ్ఞతలు చెప్తూ ఉండేవారం. కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలని అనిపిస్తుంది, కానీ చేయలేకపోతున్నాం. బైబిల్ తెరుస్తున్నాం, కానీ మనసు నిలవడం లేదు. వేరే వేరే తలంపులు వస్తున్నాయి. స్తుతించాలనుకుంటున్నాం, కానీ గతంలో ఉన్న ఆనందం ఇప్పుడు కనిపించడం లేదు. కుటుంబంలో శాంతి కోల్పోయాం, హృదయంలో నెమ్మది కోల్పోయాం, మనశ్శాంతి కోల్పోయాం, ఇతరులపై చిరాకు పడిపోతున్నాం. పరిస్థితులను చూస్తే అసలు వాటి నుండి బయటికి రావాలని ఉంది, కానీ ఎలా రావాలో అర్థం కాని పరిస్థితి. ఇక ఇది అయిపోయింది, ఇది సాధిస్తున్నాను, ఇది జరుగుతుంది, ఈ అద్భుతం కార్యం జరుగుతుంది అనుకునేలోగా ఆ తలుపు మూయబడుతుంది అని చాలా బాధపడుతున్నారా? వెళ్తున్నాము, కానీ ఏదో వెళ్తున్నాం వస్తున్నాం ప్రజెంటేషన్ కొరకు అన్నట్లు అనిపిస్తుందా? అందరూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, అందరూ చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు, అసలు నాకేమైంది అన్న ప్రశ్న మీలో కలుగుతుందా? మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు పడిపోయినందుకు బాధపడుతున్నారు అంటే దేవుని వైపు తిరిగి రావాలన్న కోరిక మీలో ఉంది కాబట్టే. మీ బాధను నిరాశగా మార్చుకోకండి, దానిని తిరిగి దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఉపయోగించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం, 4 నుండి 5 వచనాలలో, నీవు నీ మొదటి ప్రేమను విడిచితివని నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, కనుక నువ్వు ఎక్కడి నుండి పడితేవో దాన్ని మరలా జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, మొదటి క్రియలను చేయి అని వాక్యం సెలవిస్తుంది. 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం మొత్తం చూస్తే నీవు ఎక్కడి నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో, మొదటి ప్రేమకు తిరిగిరా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మాత్రమే కాదు, చావనే ఉన్న మిగిలి ఉన్న వాటిని బలపరుచుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు, ఇలా నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేకపోతే నులివెచ్చగా ఉంటే నోట నుండి ఉమ్మివేస్తాను అని అన్నాడు. అయితే వెంటనే ఒక మార్గం కూడా అక్కడ చెప్పాడు. నీవు ఎక్కడి నుండి పడితేవో జ్ఞాపకము చేసుకో, అంటే గతాన్ని గుర్తు చేసుకో అని. అంతేకాని నువ్వు ఎంత చెడ్డవాడివైపోయావు, నువ్వు ఎంతగా దేవునికి దూరం అయిపోయావు, ఎంతగా లోతుకు పాతుకుపోయావు, ఎంతగా పడిపోయిన స్థితిలో ఉన్నావు, దాన్ని గుర్తు చేసుకోమనట్లేదు దేవుడు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీవు ఒకప్పుడు ఎలా ప్రార్థించావో జ్ఞాపకం చేసుకో, ఒకప్పుడు దేవునికి ఎంత దగ్గరగా జీవించావు అది జ్ఞాపకం చేసుకో, దేవునితో ఎంత సహవాసం చేయడంలో ఎంత ఆసక్తి కనపరిచావు, ఎంత వాక్యాన్ని చదివావు, ఎలాంటి పాటలు విన్నావు, ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నావు, వీటిని జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసుకున్న తర్వాత మనం చేయవలసింది మొదటి అడుగు తీయాలి, మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ ప్రారంభించాలి. మళ్ళీ ప్రారంభించాలి. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. రేపటి నుంచి మొదలు పెడతాను, రేపటి నుండి మరలా గంట ప్రార్థిస్తాను, రేపటి నుండి 5 అధ్యాయాలు రోజుకి చదువుతాను, రేపటి నుండి గంట సేపు స్తుతిస్తాను, ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 2 రోజులు చేస్తారు, 3వ రోజు చేయలేకపోతారు, ఇంకా తర్వాత మానేస్తారు, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ నిరాశపడుతూ ఉంటారు. నేను చెప్పాలనుకుంటుంది, మీరు పడిపోయిన చోట నుంచి చిన్న చిన్న అడుగులతో ప్రారంభించండి. ప్రార్థన చేయలేకపోతున్నారా? అయితే 5 నిమిషాలు దేవునితో నిజాయితీగా మాట్లాడండి. ప్రభువా, నేను మునుపులా ప్రార్థించలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది, నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను, నన్ను నీ వైపు ఆకర్షించు అని ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలతో ప్రతి పనిలో కూడా ప్రార్థనను ఇంక్లూడ్ చేస్తూ మనం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మనం ఆయనతో అంటికట్టబడతాం. వాక్యం కూడా అంతే. వెంటనే ఆ రోజుల్లో లాగా గంటలు మనం చదవలేకపోవచ్చు, చాలా పేజెస్ చదవలేకపోవచ్చు, కానీ ఈసారి నుండి ఎలా ప్రారంభించాలి అంటే కొద్దిదైనా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా నా కాపరి, నాకు కొదువేమీ లేదు, నాకు లేమి కలగదు అన్న వాక్యం ఉందనుకోండి. ఆ వాక్యాన్ని ప్రతి పనిలో మీరు నెమరు వేసుకుంటూ ఉండండి, ప్రతిదానికి అప్లై చేస్తూ ఉండండి. ప్రభువా, నాకు ఇప్పుడు ఇది కొరతగా అనిపిస్తుంది, ప్రభువా నా ఆధ్యాత్మిక స్థితిలో కొరతగా అనిపిస్తుంది, నా ఆర్థిక పరిస్థితిలో కొరతగా అనిపిస్తుంది, కానీ నీవు నా కాపరివి కాబట్టి నాకు లేమి కలగదు, నాకు ఏ కొదువ ఉండదు అని ఇలాంటి మాటలను మనం చదివి మన పరిస్థితికి అప్లై చేసుకుని వాటిని పలుకుతూ ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప జయాన్ని మనం చూడగలుగుతాం. మనం పొందే జయాలు మరలా మనకు ఉత్సాహాన్ని ఇస్తాయి, ఆశను పుట్టిస్తాయి, ఆకలిని పెంచుతాయి. అలాంటి సిచ్యువేషన్స్ బైబిల్లోని భక్తులు కూడా ఎందరో ఎదుర్కొన్నారు. ఏలియా లాంటి గొప్ప గొప్ప భక్తులే వారు అద్భుతాలు చేశారు, అద్భుతాలు చూశారు, అద్భుతాలు పొందుకున్నారు, కానీ తర్వాత బలహీనమైపోయి నిరాశలోనికి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నారు. అప్పుడు వెంటనే దేవుడు వారిని ఎందుకు ప్రార్థించడం లేదు, ఎందుకు వాక్యం చదవడం లేదు, ఎందుకు నా దగ్గరికి రావడం లేదు అని మందలించలేదు. మొదటగా ఏం చేశాడో తెలుసా? దేవుడు వారికి విశ్రాంతినిచ్చాడు, ఆహారం పెట్టాడు, తర్వాతే దేవుడు వారితో మాట్లాడాడు. ఇది చాలా గొప్ప అద్భుతమైన పాఠం. కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా బలహీనమైపోవడానికి, దేవుని పైన ప్రేమ మనలో చల్లారిపోవడానికి, దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి మనం అలసిపోయిన వారంగా ఉంటాం.
కొన్నిసార్లు గాయపడి ఉండవచ్చు, కొన్నిసార్లు నిరాశగా ఉండవచ్చు, కొన్నిసార్లు అవమానాలు కారణమవ్వచ్చు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు కారణమవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఒకప్పుడు ప్రార్థించినట్టుగా ఇప్పుడు చేయలేకపోతున్నానే అని గిల్టీ ఫీల్ వస్తుంది. కానీ మనకు మనం తీర్పు తీర్చుకోకూడదు. అప్పుడు ప్రార్థించగలిగాను కానీ ప్రార్థించలేకపోతున్నాను కాబట్టి ఇక ప్రార్థన చేయలేనేమో అని ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తుని నిర్ణయించకండి. మీ జీవితంలో నిజంగా మార్పు కావాలని మీరు ఆశపడుతున్నట్లయితే నేను వేసే ఈ ప్రశ్నలను మీతో మీరు వేసుకోండి. మొదటిది, నేను ఎప్పుడు మారడం ప్రారంభించాను? ఒక సంఘటన తర్వాతనా, ఒక నిరాశ తర్వాతనా, లేకపోతే ప్రార్థనకు జవాబు రాలేదని మారిపోయానా, లేకపోతే ఈ బాధను బట్టి దేవునికి దూరం అయ్యానా, లేకపోతే ఈ వ్యక్తిని బట్టి దూరం అయ్యానా, ఈ పరిస్థితిని బట్టి దూరం అయిపోయానా అని మొదటగా ప్రశ్నించుకుందాం. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో రెండో ప్రశ్న, నేను ఏది కోల్పోయాను? ప్రార్థన సమయాన్న, వాక్య ధ్యానాన్న, స్తుతి జీవితాన్న, దేవునితో ఒంటరిగా గడిపే సమయాన్ని నేను ఏది కోల్పోయామో అనే దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడోదిగా మనం చేయవలసింది మొదటి అడుగు తీద్దాం. ఒకప్పుడు ఇలా ఉంది నా పరిస్థితి, కానీ ఇకపై ఇలా ఉండాలనుకుంటున్నాను అనే కొన్ని పాయింట్స్ మీరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నుండి నేను ఒక 10 నిమిషాలు వాక్యం చదువుతాను, ఒక 10 నిమిషాలు ప్రార్థిస్తాను, ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో స్తుతిస్తాను, ఒంటరిగా సహవాసం చేస్తాను, ఆయనకు నమ్మకంగా బ్రతుకుతాను, ఎలాంటి పోరాటాలు వచ్చినా నేను వినయంగా ఉంటాను, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఆయనని స్తుతిస్తాను. ఇలాంటి కొన్ని పాయింట్స్ మీరు రాసుకోండి. ఇది మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక మొదటి మెట్టుగా మారుతుంది. ఒకప్పుడు మీరు గంటల సమయం దేవునితో గడిపిన వారే కావచ్చు, దేవుని కొరకు రోషం కలిగి జీవించిన వారే కావచ్చు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది అని బాధపడుతూ దాన్నే చూస్తూ ఏడుస్తూ కూర్చుండడం వలన మనకి ప్రయోజనం రాదు, అక్కడే ఆగిపోతుంది మన జీవితం. కాబట్టి గతాన్ని చూస్తూ ఏడుస్తూ అక్కడ కూర్చోకుండా పౌలు భక్తుడు అంటాడు, నేను వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను అని. సో ఈరోజు మనం చేయవలసింది, గతంలో నేను అలా 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 అని బాధపడుతూ ఉండడం కంటే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తుదాం. ఆయనను ఆశ్రయించి వారి కొరకు ఆయన సిద్ధపరిచించిన మేలు ఎంతో గొప్పదని వాక్యం సెలవిస్తుంది. నేను దూరం అయిపోయాను అని బాధపడడం కంటే బదులుగా నేను ఇప్పటి నుండి దగ్గర అవుతాను, నేను దగ్గర అవ్వడానికి ఏది చేయాలో అది చేస్తాను, ఎంత సమయం స్తుతించాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది కలిగి ఉండాలో అది నేను పాటిస్తాను అని ఒక తీర్మానం తీసుకోండి. ప్రారంభించిన వెంటనే మీ జీవితంలో మార్పులు కనబడకపోవచ్చు కొన్నిసార్లు, కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మీకు ఒకవేళ ప్రార్థించాలని లేకపోయినా కూడా మీరు ఏ సమయానికైతే దేవునితో గడపాలని ఆ సమయాన్ని సెట్ చేసుకున్నారో ఆ సమయానికి దేవుని సన్నిధిలో వచ్చి, దేవా ఇలా ఉందయ్యా నా పరిస్థితి అని కనీసం ఒక 5 నిమిషాలైనా మాట్లాడి వెళ్ళండి. దేవుడు మీ కొరకు ప్రతిరోజు ఆ సమయానికి వెయిట్ చేస్తూ ఉంటారు. మొదటి అడుగు తీసిన వెంటనే మార్పులు కనబడకపోవచ్చు, పరిస్థితుల్లో ఏ మార్పులు కనబడకపోవచ్చు, అసలు ఇది ఫలిస్తుందా, ఇది అవుతుందా అన్న నిరాశ ఇంకా అధికం అవ్వచ్చు. కానీ అయినా కూడా మీరు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. కుక్కలాగా నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను ఇంకనూ నీలో ఆనందిస్తానయ్యా, ఇంకనూ నీతో సావాసం గడుపుతానయ్యా, ఇంకనూ నిన్ను స్తుతిస్తానయ్యా, ఇంకనూ వాక్యం చదువుతానయ్యా అని ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని పరిస్థితుల్లో మార్పు కలగట్లేదు, ఒకప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చేయలేకపోతున్నానని ప్రార్థన ఆపకండి. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చోవడం కూడా స్తుతి అని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథంలో చక్కగా ఉంటుంది. మౌనంగా కూర్చోవడం కూడా ఆయనకు స్తుతి చెల్లించుటే అని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మీరు స్తుతించాలని అనిపించదు, మీకు వాక్యం చదవాలని అనిపించదు, మీరు నిర్ణయించుకున్న సమయానికి దేవునితో వచ్చి ఆ సన్నిధిలో అలా కూర్చోండి. దేవుడు తన బలముతో, శక్తితో, అభిషేకంతో, ఆత్మతో మిమ్మల్ని నింపి నడిపిస్తాడు. మొదటగా మనం చేయవలసింది కనీసం నోరు తెరిచి ఆయన కృతజ్ఞతలైనా చెల్లించండి. మీరు ఆయన యొద్దకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడన్నది ఎంత నిజమో, మీరు నోరు తెరిచి స్తుతించడం ప్రారంభిస్తే మీ నోటిని నింపుతానన్న దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. నా జీవితం అలా అయిపోయింది, ఇలా అయిపోయిందని పూర్తిగా మారిపోయాను నేను బాధపడుతూ కూర్చోవడం కంటే మరలా తిరిగి చిన్న చిన్న ప్రారంభాలతో ఆయన సన్నిధికి రావడం చాలా మేలు కదా. సో కాబట్టి ప్రారంభిద్దాం.